సో, జనరల్‌గా అంటే మీ ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తుకొస్తే, జనరల్‌గా మీరు చెప్పేదంతా జనాలు అంటే అడాప్ట్ చేసుకుంటారు. మా ఇంట్లో గూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బావుండేది అనే కైండ్ ఆఫ్‌లో మీరేం చెప్పినా జనాలు చూస్తున్నారు. అంటే అన్నీ కరెక్టే చెప్తున్నారు కాబట్టి. అంటే ఈరోజు నేను తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, ఇప్పుడున్న ఎవరైతే యూత్ రేపటి పౌరులు దేశానికి, మనం వేసే అడుగుని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు గానీ, లేదంటే చదువు పరంగా గానీ, ఎటెళ్తున్నారు అనేది ఒక తోవ లేకుండా అయిపోయిందనమాట. అంటే హైలీ సొసైటీ జనరేషన్ పెరుగుతుందనా? లేకపోతే ఏ విధంగా? దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ వెరీ జనరస్ ఇన్ కాంప్లిమెంటింగ్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఏది చెప్పినా వింటున్నారో, ఏం చేస్తున్నారో ఐ డోంట్ నో. భరతమాత నాతో పలికిస్తుంది అని నేను నమ్ముతాను. హ్మ్. ఆల్ క్రెడిట్ గోస్ టు సింహవాహిని భరతమాత. యువత ఏం అంత డిస్ట్రాయ్ ఏం అవ్వట్లేదు హ్మ్. యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్. కాకపోతే ఒక వాళ్ళకున్న ఎనర్జీకి డైరెక్షన్ కావాలి. హ్మ్. అండ్ ఆ డైరెక్షన్ ఇవ్వడానికి చాలా హిందూ సంస్థలు మంచి పని చేస్తున్నాయి. హ్మ్. ఇస్కాన్ కానీ, జగ్గి వాసుదేవ్ కానీ, ఇట్లాంటి స్పిరిచువల్ గురూస్ని వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు ట్రాక్లో ఉంటారు. మోడర్న్గా ఉండొచ్చు, యూ కెన్ వేర్ జీన్స్, బట్ మీ ధర్మాన్ని వేర్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్. అంటే బీయింగ్ ఎ హిందూ అనేది ప్రౌడ్గా ఫీల్ అవ్వగలిగినప్పుడు. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో గురువు ఉండాలి. మీరు ఇప్పుడు సర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు చాలామంది గురువులు దొరుకుతారు. వాళ్ళ నుంచి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు నేను ఏంటి, నేను అంటే ఈ లైఫ్ ఏంటి అనే థాట్ నుంచి వెళ్ళి ఒక ఫిలాసఫీ వస్తుంది. ఆ ఫిలాసఫీకి మనకు చాలా వేస్ ఉన్నాయి, గురువులు ఉంటారు. ఆ గురువుల నుంచి వస్తే ఏమవుతుందంటే లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎండ్ చేసుకోవాలనే థాట్స్ వస్తుంటాయి పిల్లలకి. అవి రాకుండా చూసుకోగలిగినప్పుడు యూత్ ఎనర్జీకి ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు యూత్ మనకు పవర్గా, ఒక స్ట్రెంగ్త్గా, ఒక అసెట్గా అవుతారు. జనరల్‌గా మ్యామ్ రీసెంట్‌గా ఢిల్లీలో ఇష్యూ దీనికి మెయిన్గా పేరెంట్స్ ఇంట్లో చెప్పాలి పిల్లలకి. హ్మ్. ఒక గురువు మనకి ఇట్లా పిల్లలకి మనం చెప్తాం కదా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని, ఇష్ట దైవం అని ప్రతి ఒక్కరికి ఉంటారు. అట్లా ఒక గురువుని కూడా పెట్టుకోవాలి. సెర్చ్ చేయండి, ఒక 10 మంది గురువులు సెర్చ్ చేసినా పర్వాలేదు. వెళ్ళి చూసి ఫైండ్ అవుట్ చేసుకొని ఆ గురువు మీ వేవ్ లెంత్కి మ్యాచ్ అవుతున్నాడా చూసుకొని యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ గురువు. అంటే వాళ్ళు ఒక గురువుని పెట్టుకోవాలన్న వాళ్ళకంత ఇదే ఉంటే వాళ్ళు వేరే దారిలో ఎందుకు వెళ్తారు మేడం? అలా ఉండదు కదా. పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అంటే పేరెంట్స్కి గురువు ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళే గురువు అవుతారు. కాబట్టి పేరెంట్స్ గురువు కోసం వెతకడం. మనకి ఏంటంటే ఎకో సిస్టమ్ లేదు. బ్రిటిష్ ఉన్న టైంలో గురుకులాలన్నింటినీ నాశనం చేసేసరికి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్న గురువు అనేది, ఆ గురు శిష్య పరంపరకి ఏదైతే ఆధారమైన గురుకులాలు ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత లైఫ్లో గురువు లేరనమాట. గురువు లేనప్పుడు లైఫ్ ఎట్లయిపోతుందంటే డైరెక్షన్ లెస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళాలి, మీకు జీపీఎస్ ఉందనుకోండి, టైంకి వెళ్ళిపోతారు, సేఫ్గా వెళ్ళిపోతారు, ప్రాపర్గా వెళ్ళిపోతారు. జీపీఎస్ లేదనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది. అదే సేమ్ లైఫ్లో గురువు అనేది జీపీఎస్ లాగా. గురు ప్లానింగ్ సిస్టమ్, లైఫ్ని ప్లాన్ చేయడానికి గురువు ఈజ్ ఇంపార్టెంట్. అది తల్లిదండ్రులకు ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తారు వాళ్ళే. సో అంటే ఎన్ని విధాలుగా చెప్పినా కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాలేదు. రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ మూవీ ఏదైతే వచ్చిందో, సో దాంట్లో చెప్పిన మోటో ఒకటి, బట్ రీల్స్లో కానీ లేదంటే వాళ్ళు ఎవరైతే మూవీ చూసి వాళ్ళు చెప్పే విధానం కానీ, అంటే లైక్ ఒక అమ్మాయి రీల్ చూసే ఉంటారు, ఐ మీన్ చున్నీ తీసేసి ఒక వర్డ్ చెప్పారు, నేను ఇప్పుడు ఇది వేసుకోని అవసరం లేదని చెప్పేసి. అంటే ఇది మోటో ఎటెళ్తుందంటారు? స్వేచ్ఛకి బరితెగింపుకి ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది, హెయిర్ లైన్ డిఫరెన్స్. రీల్స్ చేస్తుంటారు ఇన్స్టాలో, మొత్తం మన హిందూ అమ్మాయిల రీల్సే ఉంటాయి, అన్నీ వేసుకుంటాయి. ఇంకా ఆయనతో చున్నీ కూడా వేసుకోను, ఈ బట్టలు కూడా వేసుకోను అంటే, ఒకసారి బుర్కా వేసుకున్న అమ్మాయిలు చూడండి, ఆపరేషన్లు ఉన్నా కూడా వాళ్ళ దాని ఐడియాలజీ కోసం నిలబడుతున్నారు. మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినాక కూడా ఇంకా కూడా నన్ను అప్రెస్ చేస్తున్నారు అని ఏడుస్తే వీళ్ళకి బుద్ధి ఎట్లా రావాలి? ఆ అమ్మాయి కంటే ముందు అమ్మాయి తల్లిని అనాలి. కూతురికి ఎట్లాంటి సంస్కారం ఇచ్చినావు?
చున్నీ అట్లా నలుగురు మగవాళ్ళు ఉన్నప్పుడు చున్నీ తీయడం కరెక్టా, ఇంటికి వచ్చినాక చెంప పగలగొట్టిందా లేదా, ఇవి మనం తెలుసుకోవాలి. అమ్మాయి తప్పు చేసింది కావచ్చు, ఇంటికి వచ్చినాక రియాక్షన్ వాళ్ళ అమ్మ నుంచి ఎట్లుంది, అది మ్యాటర్స్. అంటే మెయిన్గా అందులో అంటే ఆ మూవీలో మన పార్ట్ చూసినప్పుడు అంటే ఒక సైకిక్ బాయ్ ఫ్రెండ్ కానీ లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫేస్ చేస్తుంది అని అంటున్నారు కదా, జనరల్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో బిఫోర్ మ్యారేజ్ అవ్వచ్చు ఈ లవ్ ట్రాక్లు లేదంటే చదువుకునే సమయంలో మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? ఫోకస్ అండ్ కెరీర్ కాకుండా. నన్ను అడిగితే నో డౌట్ ఐ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ అండి. ఒకటి. రెండు, ఇందాక చెప్పిన ఆన్సరే ఉంటుంది వీటన్నిటికి. మీకు లైఫ్లో ఒక గురువు వస్తే, గురువు అంటే మన స్పిరిట్కి గైడ్ అనమాట. అట్లా ఒక గురువు లైఫ్లో ఉంటే పిల్లలు ఇట్లా దారి తప్పరు. అట్లా లేని పిల్లలే ఇట్లా దారి తప్పుతున్నారు. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళండి, ఈషా జగ్గివాసుదేవ్ గారి ఆశ్రమం వెళ్ళండి, చాలా యూత్ ఉంటారు అక్కడ. ఆ యూత్ అందరికీ డైరెక్షన్ ఉంది అని అంటే ఆ గుప్పడి యూత్ డైరెక్షన్ ఉన్న గుప్పడి యూత్ సరిపోతారు. కౌరవులు 100 మంది ఉన్నా పాండవులు 5గురే, వాళ్ళతోనే యుద్ధం గెలిచింది. కాబట్టి పిల్లలు పాడైపోతున్నారు అంటే 100% పేరెంట్స్ నుంచి ఎట్లాంటి సంస్కారాలు వచ్చినాయి అనేది మ్యాటర్స్. ఇందాక చెప్పినట్టు ఏ ప్రాబ్లం అన్న లైఫ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ గురు, డైరెక్షన్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని హయ్యర్ ప్లేన్ నుంచి అండర్స్టాండ్ చేసుకున్న అప్పుడు, హయ్యర్ ప్లేన్ నుంచి అంటే మన ఐడెంటిటీ నుంచి కాకుండా హయ్యర్ ప్లేన్ నుంచి వీఆర్ బార్న్ టు దిస్ పేరెంట్స్. ఎందుకంటే ఈ లైఫ్లో ఈ పేరెంట్స్ ఉన్నారు, ఈ లైఫ్లో ఈ సిబ్లింగ్స్ ఉన్నారు, ఈ లైఫ్లో ఇది ఉంది అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏమన్నా ఈ డౌట్ వస్తుందంటే నాకు పాస్ట్ ఇంకో లైఫ్ ఉండిందా, అంటే ఫ్యూచర్లో ఇంకో లైఫ్ ఉంటుందా, అప్పుడు ఈ లైఫ్ గురించి ఎక్కువ బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా చేయాలి, ఈ లైఫ్లో కాంట్రిబ్యూట్ ఏం చేయాలి, సొసైటీకి ఏమి ఇవ్వాలి, దేశం కోసం ఏమి ఇవ్వాలి, ధర్మం కోసం ఏమి ఇవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళ ఇంటలెక్ట్ని ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలి, అంటే వాళ్ళ కాన్షియస్నెస్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి. ఈ థాట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ థాట్స్ ఎప్పుడు వస్తాయి, గురువు ఉన్నప్పుడే వస్తాయి. గురువు రావాలంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కంటెంప్లేట్ చేసుకోవాలి. నేను ఈ లైఫ్ ఎందుకుంది, వై am I born to these parents. ఇప్పుడు మనం చూస్తాం కాలేజ్లో చాలామంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ తర్వాత వర్క్ ప్లేస్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఒక పర్సన్ని మనం మ్యారేజ్ చేసుకుంటాం. సో ఆ పర్సన్ని చేసుకోవడము అనేది మన డెస్టినీ అనమాట. అంటే ఆ పర్సన్తో మనకు రుణానుబంధం ఉంది, అకౌంట్ ఉంది. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే నా టైం, నా లైఫ్లో ఈ టైంని నేను మీకు ఇచ్చినాను, మీ లైఫ్లో ఈ టైంని మీరు నాకు ఇస్తున్నారు. టుగెదర్ మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ టైంని ఈ కంటెంట్కి ఇస్తున్నారు, అంటే ఈ సరస్వతికి, ఈ జ్ఞానానికి, ఈ నాలెడ్జ్కి ఇస్తున్నారు. సో దట్ మ్యాటర్స్. అది ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు మన కర్మయోగం గురించి తెలుస్తుంది. మన భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగం, జ్ఞానయోగం, వీటిని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లానే అనిపించవు, పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్లా అయినప్పుడు యూత్కి డైరెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.